విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. రుణ సమస్యలు మానవ జీవితంలో అప్పు చేయడం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది. ఇది శుభకరమైన వాటి కోసం అప్పు చేస్తాము, పై చదువుల కోసం చేస్తాము, వివాహం కోసం చేస్తాము, ఇంటి నిర్మాణం కోసం చేస్తాం. ఇలా కొన్నిసార్లు అప్పులు తప్పగా చేయాల్సి వస్తుంది. మరి కొన్నిసార్లు తీర్చేస్తుంటాము, కొన్నిసార్లు తీర్చలేక ఇబ్బంది పడుతుంటాము. బ్యాంకులు పెద్ద పెద్ద పరిశ్రమలు అప్పు తీర్చలేక దివాలా తీస్తూ ఉంటాయి. అప్పులు ఇలాంటి జాతకులు చేయకూడదన్నమాట. అంటే జ్యోతిషపరంగా పరిశీలన చేసుకుని అప్పు తీర్చగలిగే జాతకాలు ఉంటేనే అప్పు చేయాలి. అప్పులు తీర్చలేక బాధలు అనుభవించేలా చేసేవాడు చంద్రగ్రహం. ఈ చంద్ర భగవానుడికి అప్పు చేయకూడదన్నమాట. చంద్రుడు రాహుతో కలిసి ఉన్న, చంద్రుడు రాహు నక్షత్రాల్లో ఉన్న, అయితే వీళ్ళు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పులు చేయకూడదు. ఇటువంటి జాతకులు అప్పు చేస్తే ఆ బాధను భరించడం చాలా కష్టం. వీళ్ళు సంపాదించిన ధనమంతా వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఉదాహరణకి మీరు ఏ రాశిలో జన్మించినప్పటికీ చంద్రుడితో కేతు కలిసి ఉన్న, లేదా చంద్రుడికి కేతు 15 డిగ్రీల దగ్గరలో ఉన్న అప్పులు చేయకూడదు. వీళ్ళు ఉన్న ఆదాయంలో మాత్రమే సరిపెట్టుకోవాలి. చంద్రుడు మీ జాతకంలో ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల్లో కనుక ఉంటే అస్సలు అప్పు చేయకూడదు. చంద్రుడు కేతు నక్షత్రాల్లో ఉంటే కొంత కష్టం అనుభవించినప్పటికీ అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. అదే రాహు నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు అప్పులు తీర్చే అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రాహు, కేతు మీ జాతకంలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల్లో ఉంటే అప్పు తీసుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ గ్రహ దశలు జరుగుతున్న సమయంలో అయితే ప్రమాదం చాలా పొంచి ఉంటుంది, తప్పించుకోవడం సాధ్యం కాదు. భవిష్యత్తులో జరగబోయే సమస్యలు ఏంటి తెలుసుకుని కనుక మీరు ముందుకెళ్తే మీ జీవితం బాగుంటుంది. అసలు ఇటువంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు అప్పులు చేయకూడదు. అప్పు తీసుకునే వాళ్ళకి అస్సలు షూరిటీ ఉండకూడదు. ముఖ్యంగా రాహు నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రం వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారనమాట. నేను ఏదైనా సాధించగలను, అప్పు చేసి తీర్చగలను అనుకుంటారు. కానీ మీరు అప్పు చేస్తే అత్యధిక సమస్యల్లో పడిపోతారు, కష్టాల పాలవుతారు. ముఖ్యంగా ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల వాళ్ళు స్నేహితుల కోసం కానీ బంధువుల కోసం కానీ ఏంటంటే షూరిటీ ఉంటారు. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ సమస్యల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారు. చంద్రుడితో రాహు కలిసి ఉన్నప్పుడు జాతకులు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఈ జాతకులకు రాహు దశ కానీ వీళ్ళు ఏదైనా సాధించగలను అనుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కోసారి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారు. రాహు అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు అనమాట. కేతు ఆత్మవిశ్వాసాన్ని బలహీనం చేస్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకుంటే కనుక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతారు. ఇది జ్యోతిష్ శాస్త్రం ఇస్తుంది మీకు. దీనికి తగినట్టుగా మార్చుకోగలిగితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముహూర్తం కానీ, జాతకం కానీ, న్యూమరాలజీ కానీ, వాస్తు కానీ ఇలాంటి విషయాల కోసం సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి.